అన్నకి సంతానం లేదు, ఏడుస్తుంది నాకు సంతానం కావాలని. ఎన్ని సంవత్సరాలైనా సంతానం కలగట్లా. భర్త మీద కోప్పడింది. భర్త నేనేం చేస్తానమ్మా దేవునికి చెప్పు అన్నాడు. ఇక వెళ్ళిపోయి మందిరంలో దేవునికి చెప్పింది. ఆ దేవునికి చెప్పి ప్రార్థన చేసుకుంటా ఒక మొక్కుబడి చేసుకుంది. ఏం మొక్కుబడి చేసుకుందంటే ఆమె, అయ్యా నాకు కానీ సంతానాన్ని ఇస్తే నేను నాకు పుట్టినటువంటి బిడ్డను నీకు సమర్పిస్తా, నీకు అప్పగిచ్చేస్తా. ఇక ఆ తర్వాత పుట్టినటువంటి బిడ్డలని నేను పెంచుకుంటా, కానీ మొదట బిడ్డ ఎవరినైతే ఇస్తావో ఆ బిడ్డని నీకే ప్రతిష్ఠించేస్తానని ఒక మొక్కుబడి చేసుకుంది. మొక్కుబడి చేసుకోవడం చాలా మంచిది. మనం కూడా ఏ ఆపదన్నా, కష్టమన్నా, ఇబ్బంది అన్నా, లేకపోతే ఏ సంతోషమైన, ఆనందమైన, ఏదన్నా కలిసి వచ్చినా, కలిసి వచ్చేది ఉన్నా, మనకి ఏది జరిగినా మంచి కానీ చెడు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేటప్పుడు ఏదైనా ఒక మొక్కుబడి చేసుకోవటం మంచిదయ్యా, ఇది చేస్తాను, లేకపోతే ఇది ఇస్తాను, లేకపోతే ఇలా ఉంటాను, ఇది ఇట్లాంటిది నేను తీసేసుకుంటాను నా దగ్గర నుంచి. ఇలా కొన్ని మొక్కుబడులు చేసుకోవటం అనేది మంచి. దేవుడు ఇష్టపడతాడు. మీ మొక్కుబడి దేవుడు ఇష్టపడతాడు. మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. మొక్కుబడి చెల్లించకపోతే మళ్ళీ బాగా ఇబ్బంది, దేవుడు కొడతాడు. మొక్కుబడి చెల్లించాలి. కొంతమంది మొక్కుబడి చెల్లించరు, చాలా ఇబ్బంది అసలు. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే మొక్కుబడి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మొక్కుబడి చేసుకుంటే మాత్రం తప్పకుండా దాన్ని చెల్లించాలి అని చెప్తుంది బైబిల్. నిన్న నేను బజార్కి వెళ్ళాం ఒక రేకు కొనటం కోసం. ఆడికి వెళ్ళింది. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఈరోజు నేను చెప్పే ఈ వాక్యానికి నిన్న జరిగిన సంఘటన చెప్తాను నేను. దేవుడు బయలుపరుస్తాడు అట్లా కొన్ని. నేను వెళ్ళి ఓ రేకు కొనటానికి షాప్కి వెళ్ళాం. ఇనప రేకు, నేరేళ్ళ కొట్టు దగ్గర పక్కన. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత రేకు అడిగాం, రేకు ఇచ్చాడు. ఆ రేకు కట్ చేయాలి, మాకు 8 అడుగులు కావాలి ఆశ్రమంలో ఒక బాత్రూమ్ మీద వేయటానికి. 8 అడుగులు కట్ చేస్తుంటే వాడు ఆ చివర పట్టుకున్నాడు. ఈ కట్ చేస్తే అతను కొంచెం అట్ట ఊపిపెట్టప్పటికే ఆ రేకు వాడికి ఆ చివర కోసుకుంది. ఇక్కడ వాడు గట్టిగా పట్టుకున్నాడు. వాడు అలా అయ్యిద్ది అనుకోలేదు పాపం. ఈ చివర కోసుకుంది, బాగా రక్తం వచ్చేసింది. నోట్లో పెట్టుకొని ఉన్నాడు చాలాసేపు. సరే మందుల షాపుకి తీసుకెళ్ళి కుట్లు పౌడర్ తీసుకొని దాని మీద వేస్తే కాసేపటికి అది ఆగింది. సరే అయిపోయింది. ఇంకొక ఈ టీవీ దగ్గరికి వెళ్ళాం, ఇక్కడ మాట్లాడాం. వస్తూ ఉంటే నా వెనక కూర్చున్నాడు. పలహారం గురించో దేని గురించో టాపిక్ వచ్చింది. రేపు పలహారం ఏదో నేనే అన్నట్టున్నా. వెంటనే ఉండి వాడు అన్నాడు, మామ రేపు పలహారం నేను ఇస్తాను మామ అన్నాడు. ఏమిరా ఏంది డబ్బులు ఎక్కువగా ఉంటాయి నీకు అన్నాను. కాదు మామ, పోయిన ఆదివారమే ఇవ్వాలనుకున్నా నేను చర్చిలో పలహారం. ఒక 500 నీకు ఇచ్చి పలహారం ఏర్పాటు చేయాలనుకున్నా మామ. నేను పోయిన ఆదివారం ఇవ్వలేదు మామ, అందుకని దిగింది అనుకుంటా మామ. నాకు ఈ ఆదివారం తప్పకుండా ఇస్తాను మామ అని చెప్పేసి వాడు భయపడి ఇంటికి రాగానే వాడు మరి ఎక్కడ తెచ్చాడు ఏమో వెంటనే, అరే 500 కాదురా, సమోసా అయితే ఒక 700 అన్న అవుతురంటే ఆ 700 అయినా నేను ఇస్తా మామ, నా పేరు మీద పలహారం జరగాలి రేపు ఆదివారం అని చెప్పి. చూడు ఎంత భయం అయిందో. 700 తీసుకొచ్చి నిన్న సాయంత్రం నాకు ఇచ్చి మామ రేపు పొద్దున్న నా పేరు మీద పలహారం పెట్టు మామ అని చెప్పేసి వెళ్తున్నాడు. చూడండి, ఆడు ఎప్పుడో మొక్కుబడి చేసుకున్నాడు. మొత్తానికి ఆ మొక్కుబడి వాడు చెల్లించకపోవటం వలన వాడికి ఒక చిన్న అపాయం. మనం చాలా మర్చిపోయి ఉంటాం. చాలా ఒకసారి గుర్తు చేసుకుందాం, ఏమన్నా మర్చిపోయామేమో. అలా మర్చిపోయినందువలన దేవుడు కొన్ని మనకి అపాయాలు మనకు చూపిస్తూ ఉంటాడనమాట. అవి గుర్తు చేసుకొని మరలా మనం దేవునికి సమర్పించడం కోసం, దేవునికి చేయటం కోసం, అది ఇచ్చేది కానివ్వండి, మారు మనసు పొందేది కానివ్వండి, ఏదన్నా తీసేసుకునేది కానివ్వండి, ఏదో చెప్పుకొని ఉంటాం మనం. అయ్యా నేను ఇలా ఉంటానయ్యా, నీకు మొక్కుబడి చేసుకుంటున్నా, నేను ఇక్కడి నుంచి అది చూడను, అది చెయ్యను, ఇది తిన్ను. ఉండొచ్చు, చెయ్యొచ్చు, దేవుని కోసం నిలబడటం దేవునికి ఇష్టమే. కానీ మనం ఉండం చాలా మార్లు మరిచిపోతాం, మరలా చేస్తాం. అందును బట్టి కూడా దేవుడు కొన్నిసార్లు మనల్ని కొట్టేటటువంటి పరిస్థితి ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అన్న ద్వారా పాఠం అన్నమాట. అన్న మొక్కుబడి చేసుకుంది దేవునికి ఇస్తానని చెప్పి. సరే, బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను తీసుకొని మందిరంలోకి వచ్చింది. దగ్గరగా పాలు ఎప్పుడు మరుస్తారండి? బిడ్డ 3 సంవత్సరాలకు మరుస్తాడు కదా. ఈ 3 సంవత్సరాలు సమూయేలుకు చెబుతానే ఉందండి. ఆ చిన్న బిడ్డకి, చంటి బిడ్డకు పాలు ఇస్తా కూడా, నానా నీకు దేవుడు నాకు ఇచ్చిన మొట్టమొదటి బిడ్డవు నువ్వు,
నేను ఒక మొక్కుబడి చేసుకున్న దేవునికి. అదేంటి అంటే, నేను నిన్ను మందిరంలో వదిలిపెట్టేస్తా, మందిరంలోనే పెరగాలి నువ్వు. నేను వెళ్ళిపోతా, మా ఇంటికి వెళ్ళిపోతా, నేను నీ దగ్గర ఉండను, నువ్వు పాలు మరిచేంత వరకే నేను నీతో ఉంటా, ఆ తర్వాత నేను నీతో ఉండను, నేను వెళ్ళిపోతా, నువ్వు ఒక్కడివే మందిరంలో పెరగాలి, జాగ్రత్త నాన్న అని పాలిస్తూ చిన్నప్పుడే కుమారుడికి చెబుతా వచ్చిందండి. 3 నెలల బిడ్డ ఏమర్థమైంది అని ఆ 3 నెలల బిడ్డకు కూడా చెబుతున్నప్పుడు సమూయేలు ఆ బాల్యంలోనే తీసుకున్నాడు. ఆ చిన్న బిడ్డ ఆ సమయంలోనే జాగ్రత్తగా విన్నాడు అమ్మ చెప్పేది. మనసులో అనుకుంటున్నాడు సరేనమ్మా అని. అలా 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 బహుశా ఒక 3 సంవత్సరాలు వచ్చిన దాకా తల్లి ఉంది. ఆ తర్వాత అండి బిడ్డకి మంచి చెడ్డలు చెప్పి ఒకరోజు వచ్చింది, ఇక చాలు నేను వెళ్ళిపోవాలి, నేను ఉండకూడదు, ఇదిగో సమూయేలు నిన్ను దేవునికి సమర్పిస్తున్నానని. అక్కడ ఏలి యాజకుడు ఉన్నాడు, నాలాగా పాస్టర్ అన్నమాట మందిరం. ఆ ఏలి యాజకుడికి బిడ్డను సమర్పించి అలా తల్లి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సమూయేలు విశ్వాస వీరుల జాబితాలోకి రావటానికి సమూయేలు గొప్పతనం చెప్తున్నా. ఎంత విశ్వాసమో, ఆ వయసులో తల్లి అలా వెళ్ళిపోతుంటే ఏ బిడ్డైనా ఉంటాడా? ఏ బిడ్డైనా ఉంటాడండి? ఉండగలడా? 18 సంవత్సరాలు వచ్చినాయి, 17 సంవత్సరాలు వచ్చినాయి మా జ్యోతికి. కాలేజీలో 4 రోజులు వదిలిపెట్టాం. 4 రోజులు వదిలిపెట్టి ఆ తర్వాత మేము వెళ్ళాం చూద్దామని. నేను ఎందుకు వెళ్ళానా అనిపించింది ఆ అమ్మాయి మొహం చూసి, చూడలేక. ఇంత లావును పెట్టుకుని వచ్చేస్తనే కన్నీళ్ళు కడుపులో నుంచి. ఎంత ఏడ్ చేస్తుందంటే, 17 సంవత్సరాలు, మళ్ళా చిన్న బొప్పి కూడా కాదు. ఆలోచన చేయాలి, అర్థం చేసుకోలేరే, మా నాన్న ఎంత ఖర్చు పెట్టి నన్ను జాయిన్ చేశాడే, కష్టమో నిష్ఠురమో నేను పడి నేను చదవాలి అని అనుకునే తెలివితేటలు ఉండేగా ఆ పిల్లకి, ఉండయలేవా? అంత వయసు వచ్చినటువంటి ఆ పిల్లే అంటే ఆ బాధ అట్లాంటిది. తల్లిదండ్రుల దగ్గర అంతవరకు పెరిగింది, అంతవరకు ఉంది. ఇక్కడ వాతావరణం, ఇక్కడ పరిస్థితి, అక్కడికి వెళ్ళేటప్పటికే 4 రోజులు తల్లిదండ్రులను వదిలి ఉండేటప్పటికే ఎంత బాధ వచ్చేసిందో చూడండి, ఎంత దుఃఖం వచ్చేసిందో. వాళ్ళ నాన్న జోక్గా అన్నాడు, ఏది మేము వెళ్ళమంటావా, నువ్వు ఉంటావని. నేను వచ్చేస్తా అని చెప్పి ఏక మమ్మల్ని వదిలిపెట్టకుండా వచ్చేసింది. చూడండి, ఎందుకు చెప్పానంటే మనం ఉండలేము. కానీ ఆ 3 సంవత్సరాల బాలుడు అసలు ఎలా ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. తల్లిని వదిలిపెట్టి తల్లి అలా వెళ్ళిపోతుంది బిడ్డకి చెప్పి, కానీ సమూయేలు అలాగే ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ఎందుకున్నాడంటే, నా దేవుని కోసం నేను ఉండాలి, నా తల్లి మొక్కుబడి చేసుకుంది, నా తల్లి కోసం తల్లిని త్యాగం చేస్తా, ఎవరినైనా త్యాగం చేస్తా, నా దేవుని కోసం, నాకు నా దేవుడు ముఖ్యం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అసలు ఆ చదువుతున్నప్పుడు ఆ భాగం నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే, నిజంగా సమూయేలు నువ్వు విశ్వాస వీరుడు అయ్యా, నిజంగా విశ్వాస వీరుడు. మేము ఏం త్యాగం చేస్తాం అసలు దేవుని కోసం? దేన్ని త్యాగం చేయలేము మేము. మాకు మళ్ళా జీవగ్రంథంలో పేరు కావాలి, విశ్వాస వీరుల లిస్టులో మాకు పేరు రావాలి. మేము ఏది ప్రార్థన చేస్తే అది జరగాలి, మేము ప్రార్థన చేస్తే అద్భుతం జరగాలి, ఆశ్చర్యకార్యం. నువ్వు మాత్రం ఏది త్యాగం చేయవు దేవుని కోసం, నేను మాత్రం ఏది త్యాగం చేయవు దేవుని కోసం. దేవుడు ఎలా మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు? విశ్వాస వీరుల జాబితాలోకి మనం ఎలా వస్తాం? జీవగ్రంథంలో మన పేరు ఎలా ఉంటుంది? ఉండాలి అంటే దేవుని కోసం త్యాగం చేసే వారంగా ఉండాలి, దేన్నైనా త్యాగం చేసే వాళ్ళంగా. ఏమండి, దేవుణ్ణి త్యాగం చేస్తాం, కానీ అవసరమైతే, అర్థమవుతుంది నేను చెప్పే మాటలు, దేవుణ్ణి త్యాగం చేస్తాం, అంతేగాని దేవుని కోసం ఇంకా దేన్ని త్యాగం చేయం మనం, అంతేనా? ముందు మందిరాన్ని త్యాగం చేస్తాం మనం అవసరమైతే. ఏదన్నా పని కష్టం వస్తే ముందు మనకు గుర్తొచ్చేది మందిరం. అంటే మందిరం ఎందుకు చెబుతున్నానంటే, మందిరమే దేవుడు, దేవుడే మందిరం ఇప్పుడు మనకు కదా, కాబట్టి మందిరాన్ని త్యాగం చేస్తాం. ఈరోజు నా విషయం ఏంటంటే, ప్రాముఖ్యంగా మీ హృదయాల్లోకి తీసుకురావాలని నేను అనుకుంటుంది, దేవుణ్ణి ముందు పెట్టండి, ఇక ఏదైనా తర్వాత పెట్టండి, ఇక అంతే. ఏదైనా సరే అది ప్రపంచం మొత్తం రాని, ప్రపంచం మొత్తం అంతా వచ్చి నీ ఎదురున్నాయి, నీ దేవుణ్ణి ముందు పెట్టు, ఇక చూడు నీ విజయం ఎలా ఉంటుందో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఏదైనా, ఎవరైనా, ఏమైనా కానీ నీ దేవుని నువ్వు ముందు పెట్టి చూడు. నీ దేవుడే మొదట ప్రాధాన్యత ప్రతిదానికి. ఉదయాన్నే లెగవగానే నీ దేవునికి మొదట ప్రాధాన్యత. నువ్వేదైనా పని చేయబోయేటప్పుడు మొదటి ప్రాధాన్యత దేవునికి. నువ్వెవరితోనైనా ఉన్నప్పుడు, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు చెప్పటానికి మొదటి ప్రాధాన్యత. దేవుని మాటలు నీ నోట్లో నుంచి రావటానికి ప్రాధాన్యత. ఏదైనా మనం వదులుకోవాల్సి వస్తే దేవుని కోసం ఏదైనా సరే అది వదులుకోవటానికి నువ్వు మనస్సు పెట్టు, వదులు చూడు దేవుని కోసం. దానికి ఇంకా ఎన్నో రెట్లుగా దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా.